బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి తెలుసు మన జీవితంలో ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళాలా, వీళ్ళని ఎలా చేయాలి, నా బిడ్డని ఎలాగ ఉంచాలా, నా బిడ్డను అలాగ ఉంచాలా అని చెప్పి దేవుడి యొక్క ప్రణాళిక అనేది మన పట్ల ఒకటి ఉంటుంది. ఆ ప్రణాళిక నెరవేరాల మన జీవితంలో, మనము దేవుడు అనుకున్న మహాభివృద్ధిలోనికి మనము రావాలి అంటే దేవునికి మన జీవితములో, మన సమస్తములో ఆయనకు స్థానము ఇవ్వాలి. దేవుడి కొరకు ఏదైనా మనం చేయడానికి ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన కొద్ది స్థితిని దేవుడు ఏం చేస్తాడంట, మహాభివృద్ధి చెందేలా చేస్తాడు. మహాభివృద్ధి చెందుతాం. ఇప్పుడుంటున్న పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద పెద్ద సంఘాల గురించి మనం మాట్లాడతాం, పెద్ద పెద్ద వ్యక్తుల గురించి మాట్లాడతాం, రాజకీయ నాయకుల గురించి మాట్లాడతాం, దేశం కొరకు పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడతాం. వాళ్ళు ప్రారంభం కొద్దిగానే ఉండి ఉండొచ్చు. కష్టపడి బ్రతికామండి, మేము ఇలా కష్టపడినాం, మేము ఇలాగుండేది, మాకు తిండి లేకుండా ఉండేవారం. కానీ తుదకు వారి లైఫ్స్ ఎలా అయిపోయాయి, మహాభివృద్ధి చెందేలాగా వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. నా జీవితంలో కూడా మనం ఉంటున్న ఈ స్థితిని దేవుడు గొప్పగా మార్చాలంటే దేవునికి మన జీవితంలో స్థానం ఇవ్వాలి. ఆ స్థానాన్ని దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్ని అనేక మందికి ఉపయోగకరంగా మహాభివృద్ధి చెందేలాగా దేవుడు నిన్ను నన్ను మార్చుతాడు. మనం బాధపడాల్సిన అవసరం లేదు, మనం కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. నేను ఇలా ఉండాలా, నాకు నేను ఇంత ధనవంతున్నైపోవాలని మనం చింతించాల్సిన పని లేదు. మన చింత యావత్తంతా దేవుడి మీద పెట్టి, దేవుని మీదే భారం వేసి, దేవునికి మన జీవితంలో స్థానం ఇచ్చినప్పుడు మన స్థితి కొద్దిగా ఇప్పుడున్న మహాభివృద్ధి చెందేలాగా దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తాడు. అది కేవలం దేవుడికే సాధ్యము. మనకేం జరుగుతుందో మనకు తెలీదు. నెక్స్ట్ రేపు మనం ఏమైపోతామో తెలీదు. ఆఫ్టర్ 10 years what we will be, we do not know, we doesn't know that, but God knows each and everything. He will make us to walk in his paths. He will lead us, he will guide us. When he will guide us, when we give place to God in our hearts, in our lives. దేవుడికి మనం స్థానం ఇవ్వకుండా మనముంటున్న ఈ కొద్ది స్థితి మహాభివృద్ధి చెందాలంటే చెందలేదు.